అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడం, వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో తిరుమల క్షేత్రానికి భక్తులు ఒక్కసారిగా రావడంతో అలిపిరి మొత్తం కూడా ఎటు చూసినా కూడా వాహన చోదకులు వాహనాలే కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు, అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద మనం ఉన్న ఇక్కడంతా కూడా ఉదయం నుంచి కూడా మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఇదే తరహా అయినటువంటి వాహనాలు క్యూ కట్టినటువంటి పరిస్థితి. తనిఖీ కేంద్రం వద్ద నుంచి గరుడ సర్కిల్ వరకు కూడా ఇదే రకమైనటువంటి వాహన క్యూ లైన్ లో కనబడుతున్నటువంటి పరిస్థితి. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ యొక్క అలిపిరి కేంద్రం వద్ద ఇదే తరహా అయిన రద్దీ కనబడినప్పటికీ ఇవాళ మార్నింగ్ నుంచి మాత్రం ఒక్కసారిగా భక్తులు ఏదైతే వాళ్ళ వాహనాలు, ప్రైవేట్ వాహనాలు కావచ్చు, ట్రావెల్స్ వాహనాలు కావచ్చు, ఒక్కసారిగా తిరుమల క్షేత్రానికి రావడంతో ఇక్కడ ఏదైతే అలిపిరి కేంద్రం వద్ద ఒక్కసారిగా ఈ యొక్క వెహికల్ రద్దీ అనేది మాత్రం ఎక్కువ కనబడుతుందని చెప్పాలి. వరుసగా సెలవులు రావడం, అదే రకంగా ఇప్పటికే ఇంటర్ కావచ్చు, డిగ్రీ విద్యార్థులకు హాలిడేస్ ఇవ్వడం, అదే రకంగా వీకెండ్ కావడం. సహజంగానే వీకెండ్ అంటే శుక్ర, శని, ఆదివారాల్లో మామూలుగా రద్దీ ఉంటుంది. అలాంటిది ఈ యొక్క సెలవులతోటి ఈ రద్దీ మరి కాస్త ఎక్కువైందని చెప్పాలి. ఈ రకంతో అలిపిరి కేంద్రం వద్ద ఒక్కసారిగా వాహన రద్దీ అనేది తీవ్ర స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి. తనిఖీ కేంద్రం వద్ద ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి వాహనాన్ని పరిశీలించేటువంటి టైం పట్టడంతో ఈ వాహనాలన్నీ కూడా బారులు తిన్నటువంటి పరిస్థితి. అందులోనూ ఒక్కసారిగా ఈ వాహనాలన్నీ కూడా భక్తులంతా కూడా ఒక్కసారిగా రావడంతో ఈ యొక్క అలిపిరి వద్ద ఎటు చూసినా కూడా వాహనాలే కనబడుతున్నటువంటి పరిస్థితి మాత్రం అలిపిరి వద్ద నెలకొందని చెప్పాలి. తిరుమల క్షేత్రంలో కూడా ఇదే తరహా అయినటువంటి భక్తుల రద్దీ మాత్రం కనబడుతుంది. నిన్న తిరుమల క్షేత్రంలో 50,000 మంది పైగా భక్తులు దర్శించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ వీకెండ్ కావడం, అదే రకంగా 3 రోజుల పాటు సెలవులు రావడంతో భక్తుల రద్దీ మాత్రం మరింత తీవ్ర స్థాయిలో కనబడేటువంటి పరిస్థితి మాత్రం తిరుమల క్షేత్రంలో నెలకొందని చెప్పాలి. అయితే ఇప్పటికే తిరుమల క్షేత్రంలో అన్ని కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు అయితే చేపట్టిందని చెప్పాలి. క్యూ లైన్ లో కావచ్చు, షెల్టర్ లో ఉన్నటువంటి భక్తులకు కావచ్చు, వేచి ఉన్నటువంటి భక్తులకు కావచ్చు, వాళ్ళకు తాగడానికి నీరు కానీ, తినడానికి తిండి కానీ ప్రతిదీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే టీటీడీ చర్యలు అయితే చేపట్టిందని చెప్పొచ్చు. అదే రకంగా ఆలయం బయట వెలుపల కూడా ఏదైతే ఈ యొక్క ఇప్పటికే ఎండలు బాగా మండుతున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా చలువు పందిలు కావచ్చు, కూల్ పెయింట్లు కావచ్చు ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. అయితే రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క హాలిడేస్ రావడం, మరింత స్థాయిలో భక్తుల రద్దీ మాత్రం రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పాలి. అయితే ఇవాళ మాత్రం ఏదైతే వీకెండ్ కావడం, ఈ యొక్క భక్తులంతా కూడా ఒక్కసారిగా రావడంతో అలిపిరి క్షేత్రంలో మాత్రం ఎటు చూసినా కూడా వాహనాలే కనబడుతున్నటువంటి పరిస్థితి మాత్రం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నెలకొందని చెప్పాలి. అయితే రానున్నటువంటి రోజుల్లో ఇంకా హాలిడేస్ ఉంటాయి, స్కూల్లో కూడా అన్ని పూర్తి స్థాయిలో అయితే హాలిడేస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే టీటీడీ మాత్రం భక్తుల రద్దీ, సమ్మర్ హాలిడేస్ రావడం, అదే రకంగా సమ్మర్ లో కూడా ఎక్కువ శాతం భక్తులు తిరుమలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో మాత్రం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, ఆర్టీవీ, అలిపిరి. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. I am Durgatha Majhi. I have scored a perfect 300 out of 300 in JEE Main 2025. Excited to share my experience with Sri Chaitanya's champions. Best aspects of the AITS is the in-depth performance analysis provided after each test. Thanks to Sri Chaitanya AITS. Hi, my name is Ajay Reddy. I scored 300 out of 300 in JEE Mains Session 2. The 3 do's are working hard about something that you wanted, follow your teacher, follow your parents' advice.